కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల డిఏలు చెల్లించలేదని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని మోసం చేశారన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని కూడా ఎద్దేవా చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉన్నది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కూడా విమర్శించారు. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ, ఎస్సీ ఎస్టీ, బాలుర బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ కు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 28న జరగనుంది. ఏప్రిల్ 21 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. బంజారా హిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు ఇంట్లోకి ఎవరిని కూడా అనుమతించకుండా తనిఖీలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 2 మహిళా అధికారులు సహా 8 మంది బృందం సోదాలు కొనసాగించినట్టు సమాచారం. కవిత నివాసంలో ఉన్న అందరి వద్ద సెల్ ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. సోదాల విషయం తెలుసుకొని కవిత నివాసానికి చేరుకున్న భారాస లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ను అధికారులు అనుమతించలేదు. తనిఖీలు ముగిసిన తరువాత ఆమెను కలవాలని ఈడీ అధికారులు సూచించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు కూడా గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డాటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు కూడా పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు కూడా జరిగింది. బీఎస్పీకి 2 ఎంపీ సీట్లను కేటాయిస్తూ భారాస నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాలను వారికి ఇచ్చింది. నాగర్ కర్నూల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి 2 కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల భారాస పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 2 జాబితాల్లో చోటు దక్కని ఆశావాహులు చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. నేతలను పిలిచి మాట్లాడుతున్న ఆయన వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ను జీవి ఆంజనేయులు తీసుకొచ్చారు. శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పెదకూరపాడులో తెలుగుదేశం విజయానికి కలిసి పనిచేయాలని కూడా సూచించారు. నెల్లూరు జిల్లాలో వైకాపాకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. 10 ఏళ్లుగా వైకాపాలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కావలి, ఉదయగిరి అభ్యర్థుల విజయానికి పనిచేశారని కూడా గుర్తు చేశారు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పాడు. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి నోటిఫికేషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అవినాష్ రెడ్డితో పాటు సిబిఐ, వివేక కుమార్తె సునీతకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్న తనపై నింద మోపుతారా అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. హత్య కేసుతో తన కుటుంబానికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. వివేకానందరెడ్డి జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించేవారని కూడా ఆమె చెప్పారు.
చెప్పుకొచ్చారు. అన్న అని పిలుచుకుంటున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంటున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతానేనని చెప్పారు. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని కూడా అనుకోలేదని వ్యాఖ్యానించారు. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? ఇవాల్టి వరకు హత్య చేసినా చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైకాపా కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్ ఫోటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్న అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని షర్మిల చెప్పారు.